హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2024 సోషల్ స్టడీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా పార్ట్ ఏ మనము పార్ట్ ఏ పార్ట్ బి రెండు ఈ వీడియోలోనే డిస్కస్ చేద్దాం. సెక్షన్ 1 వాట్ వర్ ద స్టెప్స్ టేకెన్ ఇన్ ఇవారే బజార్ టు కన్జర్వ్ ద సాయిల్ అండ్ వాటర్. ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ద్వారా మార్క్స్ ఎలా అలాట్ చేస్తారు, ఏ పాయింట్స్ రాయాలనేది చూద్దాం. The steps taken in Ivari Budget to conserve the soil and water are digging continuous contour trenches on the hill slopes, first point, growth of grass, second point, construction of check dams, percolation tanks and loose boulder structures, plantation on forest lands and roadsides. ఈ విధమైన పాయింట్స్ రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి. ఈచ్ పాయింట్ క్యారీస్ హాఫ్ మార్క్. Let's see second question. What were the reforms introduced by Communist Party of China? సో ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ద్వారా మార్క్స్ ఎలా అలాట్ చేస్తారు, ఏ పాయింట్స్ రాయాలని చూద్దాం. ద రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ బై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆర్ టేకింగ్ అవే ద ల్యాండ్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ అమాంగ్ పూర్ పీసెంట్స్, enact laws to protect women their rights, enact laws to abolish polygamy. సో ఈ 3 పాయింట్స్ రాస్తే మనకి 2 పాయింట్స్ వస్తాయి. 3 పాయింట్స్ రాయాల్సిన అవసరం లేదు, 2 పాయింట్స్ రాస్తే 2 మార్క్స్. ఈచ్ పాయింట్ క్యారీస్ 1 మార్క్. కన్సిడర్ ఎనీ 2 పాయింట్స్. Prepare 2 slogans to reduce global warming to create awareness among the people. Slogans to reduce global warming: increase plantation, decrease global warming, stop global warming, stop glaciers melting. Any other relevant slogan shall be considered. 2 points రాస్తే 2 మార్క్స్. ఇవే రాయాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. రిలవెంట్ పాయింట్స్ ఏది రాసినా మీకు మార్క్స్ వస్తాయి. మినిమం 2 పాయింట్స్ అయితే రాయడం జరగాలి. సో కొన్ని పేపర్స్ మిస్ అయ్యాయి స్టూడెంట్స్, ఎస్పెషల్లీ 4, 5, 6, 7 క్వశ్చన్స్. అవి నేను రాసి చూపిస్తాను. రైట్ ఎనీ 2 సజెషన్ టు ఎండ్ caste discrimination. Everyone should be treated equally. Every person must be provided equal opportunities. ఏదైనా రిలవెంట్ 2 పాయింట్స్ రాస్తే 2 మార్క్స్ వస్తాయి. ఫిఫ్త్ క్వశ్చన్, డ్రా ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ అండ్ లొకేట్ జోగులాంబ గద్వాల్. సో అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ డ్రా చేయాలి. ఈ పొలిటికల్ లోపల డిస్ట్రిక్ట్ ఏం అవసరం లేదు, ఓన్లీ అవుట్లైన్ మ్యాప్ డ్రా చేసి ఇక్కడ జోగులాంబ గద్వాల్ రాస్తే మీకు 2 మార్క్స్. ఈ జోగులాంబ గద్వాల్ రాంగ్ రాసిన ఒకవేళ సపోజ్ ఇఫ్ యూ గో రాంగ్ విత్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ అండ్ ఇఫ్ యూ డ్రా ఓన్లీ తెలంగాణ అవుట్లైన్ మ్యాప్ యూ విల్ గెట్ 1 మార్క్. సో ఈ రెండు రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. సో సెక్షన్ 2 చూద్దాం. నేమ్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ క్లైమేట్ అండ్ వెదర్, ఎక్స్ప్లెయిన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. సో ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ క్లైమేట్ ఆర్ కాల్డ్ climatic controls. These include latitude, land water relationship, relief, upper air circulation. What major steps were taken for social and economic development of India after independence? Answer చూద్దాము. As per principles of valuation, setting up of planning commission, increasing fruit production, ఎయిత్ క్వశ్చన్ చూద్దాం. వాట్ మేజర్ స్టెప్స్ వర్ టేకన్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో యాజ్ పర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆన్సర్ ఎలా రాయాలో చూద్దాం. స్టెప్స్ టేకన్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్, ఇంక్రీజింగ్ ఫుడ్ ప్రొడక్షన్, డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, ప్రొవిజన్ ఆఫ్ సోషల్ సర్వీసెస్, ల్యాండ్ రిఫార్మ్స్, అగ్రికల్చర్ కోఆపరేటివ్స్, abolition of forced labor, abolition of untouchability. Each point consists 1 mark. Consider any 4 points. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్లో మీరు ఏదైనా 4 పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. నైన్త్ క్వశ్చన్ చూద్దాం. ప్రిపేర్ ఎ పాంప్లెట్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ. సో పాంప్లెట్కి ఈ విధంగా అయినా పాయింట్స్తో రాయాల్సి ఉంటుంది. టైటిల్, ఇంట్రడక్షన్ రాస్తే 1 మార్క్. అనాలిసిస్, రీజన్, ప్రాబ్లమ్, కాన్సిక్వెన్సెస్ రాస్తే 2 మార్క్స్. సో అపీల్, కంక్లూజన్, నెంబర్ ఆఫ్ కాపీస్, పబ్లిషర్ రాస్తే 1 మార్క్. సో ఎలా రాయాలి ప్యాంప్లెట్ అనేది నేను ఎగ్జామ్ ముంగట చెప్పాను కదా స్టూడెంట్స్, అదే విధంగా మార్క్స్ అలాట్ చేస్తారు. మేక్ ఏ నోట్. 10th క్వశ్చన్, రీడ్ ద గివెన్ టెక్స్ట్, అండర్లైన్ అండ్ ఇంటర్ప్రెట్ ఇట్. సో పారాగ్రాఫ్కి అండర్స్టాండింగ్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద గివెన్ పేరా 1 మార్క్, ఇంటర్ప్రిటేషన్ విత్ ఎగ్జాంపుల్ ఆర్ అనాలిసిస్ ఆఫ్ ద కంటెంట్ 2 మార్క్, కంక్లూజన్ ఆర్ సజెషన్కి 1 మార్క్. సో మీరు ఏ విధమైన రాసిన మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్, కానీ రిలవెంట్గా ఉండాలి అంతే. సో ఈ ఇంటర్ప్రిటేషన్కి ఈజీగా యూ కెన్ స్కోర్ మార్క్స్. 11th క్వశ్చన్, లొకేట్ ద ఫాలోయింగ్ ఆన్ ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. కొంకన్ కోస్ట్, రివర్ కావేరీ, స్టాండర్డ్ మెరీడియన్ ఆఫ్ ఇండియా, అరుణాచల్ ప్రదేశ్.
సో ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ద్వారా చూద్దాం. ఇది అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ కొంకన్ కోస్ట్ ఇయర్, దిస్ ఈజ్ రివర్ కావేరి, దిస్ లైన్ ఈస్ స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా. ప్లీజ్ గివ్ ఏ లైక్ స్టూడెంట్స్. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సో మీరు ఒక్క లైక్ ఇస్తే ఇట్ విల్ బి వెరీ ఎంకరేజింగ్ ఫర్ మీ. అబ్జర్వ్ ద గివెన్ గ్రాఫ్ అండ్ అనలైజ్. సో ఎనలైజ్ చేయడానికి పాయింట్స్ ఫాలో అవ్వాలి. వాట్ ఈస్ ద గ్రాఫ్ అబౌట్, గ్రాఫ్ దేని వల్ల ఉంది అనేది రాయాల్సి ఉంటుంది. అది రాస్తే 1 మార్క్. అనాలిసిస్ ఆఫ్ డేటా రాస్తే 2 మార్క్స్. ఫైండింగ్ కంక్లూజన్ సజెషన్ రాస్తే 1 మార్క్. సో 4 మార్క్స్ ఈ విధంగా మీకు అలాట్ చేస్తారు ఈ గ్రాఫ్కి. సో సెక్షన్ 3 లాంగ్ ఆన్సర్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్. సో సెక్షన్ 3లో 6 క్వశ్చన్స్ ఇస్తాడు, మనం ఏదైనా 4 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆర్గనైజ్డ్ సెక్టర్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. పేరాగ్రాఫ్ లాగా రాసిన మీకు మార్క్స్ వస్తాయి, బట్ ఆల్వేస్ మేక్ ఏ నోట్, డిఫరెన్సెస్ షుడ్ బి రిటన్ లైక్ దిస్. టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ రెగ్యులర్, టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ నాట్ ఫాలోడ్. Security of employment will be in organized sector, no security of employment in unorganized sector. Fixed number of working hours will be in organized sector, no fixed number of working hours. Paid leave, no paid leave. Payment during holidays, no payment during holidays. Provident fund will be there for organized sector, no PF. So ఇక్కడ ఎనీ మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, నో మెడికల్ బెనిఫిట్స్. సేఫ్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్, నో సేఫ్ వర్క్ ఎన్వైరన్మెంట్. పెన్షన్, నో పెన్షన్. ఎనీ 6 పాయింట్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ సెక్టర్ 3 మార్క్స్, ఎనీ 6 పాయింట్స్ ఆన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్కి 3 మార్క్స్. సో 6 పాయింట్స్ అయితే రాయాలి డిఫరెన్సెస్ 6 మార్క్స్కి. ఇవే రాయాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్, ఎనీ అదర్ రిలవెంట్ పాయింట్స్ ఆల్సో బి కన్సిడర్డ్. సో 14th క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. The function of the Election Commission of India are administrative functions, advisory functions, quasi-judicial functions. Mention of 3 functions. ఈ 3 functions రాస్తే మీకు 2 మార్క్స్. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్కి 2 మార్క్స్. సో దీన్ని ఎలాబరేట్ చేస్తే, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అడ్వైజరీ ఫంక్షన్ ఓన్లీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే 1 మార్క్. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ క్వాసి జ్యుడిషియరీ ఫంక్షన్కి 1 మార్క్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్, ఈ 3 రాస్తే 2 మార్క్స్. ఎక్స్ప్లెనేషన్ అబౌట్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్కి 2 మార్క్స్, మిగతా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే 1 మార్క్ ఈచ్, టోటల్ 6 మార్క్స్. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఓవర్ పాపులేషన్ అట్ ప్రెసెంట్, సజెస్ట్ మెజర్ టు కంట్రోల్ ఓవర్ పాపులేషన్. సో ఏదైనా రాయొచ్చు. ఎన్హాన్సింగ్ మ్యారేజ్ ఏజ్, మెయింటైనింగ్ గ్యాప్ బిట్వీన్ చిల్డ్రన్. సో ఇక్కడ మార్క్స్ ఎలా అలాట్ చేస్తారంటే, ప్రాబ్లమ్స్ రాసినందుకు, ఏ ప్రాబ్లమ్స్ తెలుసు కదా మీకు, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఓవర్ పాపులేషన్. ప్రాబ్లమ్స్ రాసినందుకు 8 పాయింట్స్ రాయాలి, 4 మార్క్స్. సజెషన్ కూడా రాయాలి, 2 మార్క్స్. సో 4 + 2 6 మార్క్స్. లొకేట్ ద ఫాలోయింగ్ ఆన్ ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ వరల్డ్. ఇజ్రాయెల్, ప్యారిస్, బ్లాక్ సీ, క్యూబా, ద సిటీ హ్యావింగ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఈజిప్ట్. సో పేరాగ్రాఫ్ మనం ఎలా రాయాలో తెలుసు, సేమ్ పాయింట్స్. సో ఇక్కడ ప్యారిస్ ఉంటుంది, దిస్ ఈజ్ హాగ్. క్యూబా ఇక్కడ ఉంటుంది, బ్లాక్ సీ, ఇజ్రాయెల్, ఈజిప్ట్. అబ్జర్వ్ ద గివెన్ టేబుల్ అండ్ అనలైజ్. సో అనలైజ్కి మళ్ళీ సేమ్ ఈ విధంగానే రాయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద టేబుల్ అబౌట్, టైటిల్ రాయాలి. అనాలిసిస్ ఆఫ్ డేటాకి 3 మార్క్స్. ఫైండింగ్, కంక్లూజన్, సజెషన్కి 1.5. నౌ విల్ సీ పార్ట్ బి, క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏ. Glaciers are found in these mountain ranges. Correct option. First question ki A, Himadri. Second question, the order of stages in the development of human histories is 2, 3, 1. Order, hunting and gathering, agriculture, industrialization. So second question ki correct option D. The value of final goods is only taken to estimate gross domestic product because to avoid double counting. So third question ka option A, to avoid double counting. Fourth question, jet streams are C option, air currents. Fourth question correct option C, air currents. Fifth question, the Himalayan rivers, correct option B, only one. First flow parallel to the main axis of the mountains. Second have carved out deep V-shaped valleys. Third 3 are perennial. So 1, 2, 3 are correct for fifth question. So fifth question ki correct answer option B. Sixth question,
Aquifers get recharged during monsoon months. So sixth question ki correct option D, monsoon months. Seventh question, in the revenue village is known as hamlet. Correct option for seventh question is C. Match the following. So C is the correct answer. 1C, land, natural factors of production. 2A, labor, human efforts. 3D, capital, machines. 4B, entrepreneur. A, human efforts. Sorry, management. So correct option for eighth question is D. Question: the organization which works for the regular economic policies in the international trade is correct option C, World Trade Organization. Sorry. 11th question: long term management to environment is caused when output exceeds the limit of sink function. 11th question, correct option A. The following countries were in triple entity group. 12th question, option B, France, Russia, Great Britain. Identify the correct one. So founder of modern China is Sun Yat-sen. Correct option A. Only one is the correct one. 14th question. This is not related to the first general elections. D. Voting age 18 years. 15th question. This is not the basic principles of our constitution. Correct option B. Dual citizenship. A, C, D are basic principles of our constitution, but not